ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. నేను మీ శివని. లాస్ట్ టైం వీడియోలో మీ అందరికీ కేరళలో ఉన్నటువంటి శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ని అయితే షేర్ చేశాను కదా. ఇప్పుడు మనం పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి వేరొక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ టెంపుల్ కూడా మీ అందరికీ షేర్ చేద్దామనేసి వీడియో అయితే తీయడం జరిగింది. సో ఆ టెంపుల్ ఎక్కడుందో ఎలా ఉందో మీ అందరికీ షేర్ చేస్తాను. చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పద్మనాభ స్వామి టెంపుల్లో స్వామివారిని దర్శనం చేసుకొని మేమైతే గురువాయి అయితే బయలుదేరాము. గురువాయి అనే నేమ్ అయితే ఇక్కడికి వచ్చినంత వరకు నాకైతే కొంచెం కూడా ఐడియా లేదండి. మీలో ఎవరికన్నా ఐడియా ఉంటే కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయితే అయిపోయింది, నైట్ 12 అయిపోయింది అనమాట. సో టెంపుల్ ఓపెన్లో ఉంటుందో లేదో అని చెప్పేసి కంగారుగా వెళ్ళాము. కాకపోతే అక్కడ కూడా ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉండింది. అప్పటికే మా అదృష్టం కొద్దీ మేమైతే దర్శనం చేసుకొని ఒక నైట్ మొత్తం అక్కడే స్టే చేసాము. ఇక్కడ వచ్చేసి బొమ్మలు కానీ షాప్స్లో ఉన్నటువంటి వస్తువులు ప్రతిదీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి. కాకపోతే రేట్లు మాత్రం చాలా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, మనమైతే కొనలేము. ఈ టెంపుల్లోకి అయితే వచ్చాము. నైట్ టైం కావడంతో క్యూ అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉందండి. అసలు క్యూలో జనాలే ఎవరు లేరు. 12:30 అయింది కదా. సో దానికి జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇక్కడే అనమాట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ప్రోగ్రామ్ వీడియో మీ అందరికీ సపరేట్గా షేర్ చేస్తానండి, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతూ ఉంది. అందుకని చెప్పేసి మీ అందరికీ ఇంకో వీడియోలో షేర్ చేస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఇట్లు మీ శివ.